ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు మనం రిలీజ్ చేసేటువంటి బుక్ని చూపియండి బ్రదర్, మేము చూపిస్తే మేము కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎలా ఉంది అనేది తెలుసుకుంటాము అని అడగడం జరిగింది. అయితే మన బుక్ అనేది రివ్యూ కింద అంటే చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, తీసుకునే అభ్యర్థులైనా ఒకసారి చూడండి బుక్ అనేది ఎలా ఉన్నది అని చూడండి. నాకైతే నేను రాశానని ఏదో ఇది కాదు, కానీ నాకు బుక్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక కంటెంట్ రాస్తున్నప్పుడు అరే ఎంత మ్యాటర్ దీంట్లో ఉంది, ఇది ఖచ్చితంగా అభ్యర్థులందరికీ తెలవాలి, వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఉద్దేశం అనేది నాలో వచ్చింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ బుక్ అనేది తీసుకొని బీరువాలో పెట్టుకొని లేకపోతే ఒక అల్మర్లో పెట్టుకొని మనం ఒక దాచిపెట్టి ఒక 2-3 సంవత్సరాల తర్వాత తీసి ఏదో బూజు దుమ్ము దులిపేటట్లు మనం వాడామనుకోండి, ఈ బుక్ అనేది తీసుకోబోతేనే మంచిది. ఎందుకని మీరు ఒక్కొక్క రూపాయి పోగు చేసుకునో లేకపోతే సంథింగ్ తల్లిదండ్రుల నుంచి తీసుకొనో ఈ బుక్ని తీసుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ బుక్లో ఏముంది, ఈ బుక్లో ఈ మ్యాటర్ ఎలా ఉంది, ఎన్సీఆర్టీ ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా చూడాలి. ఇది ఎన్సీఆర్టీ బేస్ మీద ప్రిపేర్ అయిన బుక్ కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాలి. మీకు ఖచ్చితంగా ఈ బుక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. నేను 100కి 200% చెప్తున్నాను, ఈ బుక్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకు బ్రదర్ అని అంటే దానికి కూడా కారణం ఉంది. ఆల్రెడీ 6th నుంచి 8th వరకు తీసుకున్న అభ్యర్థులు నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, బ్రదర్ కంటెంట్ అనేది నీట్ గా ఇచ్చారు. ఇప్పుడు ఆ కంటెంట్ అనేది మనకు అర్థమైతే క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా అటెంప్ట్ చేయగలము అనే ఒక నమ్మకం అనేది వస్తుంది మనకి. అంటే మనం ఎగ్జామ్ హాల్లో అడిగిపెట్టి మరలా అక్కడ క్వశ్చన్స్ మనం చూసినప్పుడు కాన్సెప్ట్ కనుక తెలిస్తే మనం ఈజీగా అక్కడ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి డైరెక్ట్ బిట్గా నేను ఎక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయలేదు, ఓకేనా? డైరెక్ట్ బిట్గా మెన్షన్ చేయలేదు. ఈ బుక్ కోసం రెయ్యింబగళ్ళు మీకు అర్థం అవ్వాలంటే పగలు రాశాను, రాత్రి రాశాను, తెల్లారుజాము 4 గంటల వరకు రాశాను, మరలా మార్నింగ్ 10కి లేచి మరలా 10కి రాశాను. అందుకనే వీడియోస్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈ చెయ్యి అనేది, ఈ వేలు అనేది బాగా స్వెల్ వచ్చింది, వాసిపోయింది బాగా. ఇక్కడ ఉన్న ఈ నరం కూడా బాగా స్ట్రగుల్ అయిపోయింది. అంటే ఎందుకు బ్రదర్ ఇంత ఇది అని అంటే, ఇప్పుడు అమౌంట్ ఇస్తున్నారని కాదు, ఇప్పుడు ఒక అభ్యర్థికి ఎలా బుక్ అనేది ఉండాలి, ఇప్పుడు అన్ని మార్కెట్లో అన్ని బుక్కులు దొరుకుతున్నాయి. ఆ బుక్ ఇప్పుడు మార్కెట్లో ఇది కూడా ఒక బుక్ లాగా అనుకుని మీరు తీసుకుంటారు. కాకపోతే మీకెంత ఇది యూజ్ అవుతుంది, మిమ్మల్ని ఎలా తీసుకుని వెళ్తుంది, మీ సక్సెస్ లో దీని పాత్ర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే చాలా మంది అభ్యర్థులు తినక లేకపోతే ఎంతో కష్టంతో ఎన్నో ఇబ్బందుల్లో కూడా చదువుతున్నారు. అలాంటి వారికి ఏంటిది స్కోప్, ఏంటిది వాళ్ళ జాబే కదా. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క జీవితం అనేది పేదరికంలో నుంచి బయటకు వస్తుంది అనేదే నా మెయిన్ కాన్సెప్ట్. ఈ బుక్ అనేది చదివి ఒక్క అభ్యర్థి అయినా సరే మంచిగా మార్క్స్ తెచ్చుకొని క్వాలిఫై అవుతే నాకు చాలా అంటే చాలా ఆనందం. ఒకవేళ ఒక 10,000 ఇచ్చిన దానితో 20,000 ఇచ్చిన దానికంటే అంతకన్నా సంతోషం నాకు వస్తుంది. ఎందుకు అని అంటే తెలుసు ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే, నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా, అదే బ్రతుకుతున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చదవండి. చదివితే ఏముంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. నేను నీట్గా విత్ డయాగ్రామ్స్తో సహా వేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 9th క్లాస్ తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఈ వీడియోని చూడక వాళ్ళు 9th బుక్ రావట్లేదు అని అనుకుంటున్నారు. ఒకవేళ మీరు 9th తీసుకుని ఉన్నట్లయితే 10th కూడా రిలీజ్ చేయడం జరిగింది, అది గమనించండి. లేదు బ్రదర్ మాకు ఓన్లీ 9th ఒకటే కావాలంటే 9th ని పంపించేస్తాను, ఓకేనా? 9th 10th కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. మీరు బహుశా మీకు అప్డేట్ అవ్వలేదు అనుకుంటా, అంటే చూడలేదు అనుకుంటా బహుశా. ఇప్పుడు ఈ బుక్ అనేది 6th నుంచి 10th వరకు ఇవ్వడం జరిగింది. దాదాపు 538 పేజెస్ ఉన్నాయి. చాలా పెద్దగా వచ్చింది. దాదాపు 2 kgs అంటే
1.5 kgs వరకు ఉంది, అంటే 1.5 kg వరకు ఉంది, చాలా పెద్దగా ఉంది. నాకైతే ఇంత ఇదే వస్తుంది అనుకోలేదు, కాకపోతే దేవుని దయ వలన కొంచెం చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. మీకు ప్రతి ఒక్కటి కూడా నేను విత్ డయాగ్రామ్ తో ఈ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బుక్నే మీకు పంపిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆర్డర్ పెట్టుకున్న అభ్యర్థులు దయచేసి కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు అనంటే, ఇక్కడ మార్నింగ్ ఇక్కడ నేను లేచిన వెంటనే ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళాలి. ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బుక్స్ తీసుకొని మరలా అడ్రస్లు రాయాలి. మీరు రాసి ఒక కవర్ పేపర్ అంటే కొరియర్ ఉంటుంది కదా, కొరియర్ ప్యాకింగ్ చేసేది, దాన్ని తీసుకొని మీ అడ్రస్లు ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు అనేది రాయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక్కడనే ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నన్ను మీ బ్రదర్ లాగా కన్సిడర్ చేయండి, కొంచెం ఓపిక పట్టండి. ఎందుకనంటే ముందు చాలా మంది అభ్యర్థులు పంపించారు కాబట్టి వాళ్ళకి కూడా పంపిస్తాను, ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి కూడా పంపిస్తాను. బహుశా 1-2 రోజులు టైం గ్యాప్ ఉండొచ్చేమో, కానీ అందరికీ ఈ బుక్ అనేది వెళ్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఒక 4-5 ఉంటే, అరే నువ్వు ఇటు ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే నువ్వు ఇటు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, నేను కాల్స్ మాట్లాడతాను, నేను మెసేజ్లు చూసుకున్నాను అనేటట్లేదు. ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు, బ్రదర్ బుక్ పంపించారని. ఆ టైం ఏమవుతుందంటే నేను పని చేసుకోకుండా తయారవుతుంది. కాబట్టి దయచేసి కొంచెం ఓపిక పట్టండి. ఖచ్చితంగా ఎవరికైతే నేను పంపిస్తానో వాళ్ళకి ఖచ్చితంగా నేను మెసేజ్ అయితే పంపిస్తాను, బ్రదర్ బుక్ అనేది డెలివరీ అయింది అని క్లియర్గా పంపిస్తాను. ఓకేనా? కొంచెం ఓపిక పట్టండి, కొంచెం అనేది ఓపిక పట్టండి. బ్రదర్ ఇంకా ఎన్ని రోజులు, ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా అని. అవును, కానీ ఇది రాయటం ఒక ఎత్తు అయితే, రాసిన తర్వాత నుంచి పంపించేది ఒక ఎత్తు అయిపోయింది. రాయటము ఎంతో పెద్ద కష్టం అయితే, దాన్ని పంపించడానికి ఎంతో పెద్ద కష్టం అయిపోయింది. నాకు చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. ప్రింటింగ్ దగ్గరికి అటు ఇటు తిరగలేక అసలు నమ్ముతారో నమ్మరో, రోజుకి 4 గంటలే పడుకుంటున్నాను, అంత స్ట్రగుల్ అవుతున్నాను. అది ఇంకా మీకు చెప్పేది కాదు, అది చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. కానీ ఏంటంటే, మనం ఒక మాట ఇచ్చాము, మీ దగ్గరకు బుక్ వెళ్ళిపోతే నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియోస్ కూడా అందుకనే చేయలేకపోతున్నాను. అందరూ వీడియోస్ అడుగుతున్నారు, బ్రదర్ వీడియోస్ ఎందుకు చేయట్లేదని. ఇదే కారణం. ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. బోర్డు ద్వారా కూడా నేను ఇక నుంచి క్వాంటు రీజనింగ్ కూడా బోర్డు ద్వారా చెప్తాను. ఓకేనా? నేను కూడా స్క్రీన్ ముందుకు వస్తాను, వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క అభ్యర్థి లేటెస్ట్ ప్యాటర్న్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అది రీజనింగ్ అవని, క్వాంట్ అవని, లేటెస్ట్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. నీట్గా మీరు ఒక క్వశ్చన్ని ఏ విధంగా చేయాలి అనేది నీట్గా చెప్తాను. కొంతమంది అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, మాకు తెలుసు బ్రదర్, ఇది మాకు ముందు నుంచే తెలుసు, మీకన్నా మేము ఫాస్ట్గా చేస్తాము అనుకునే అభ్యర్థులు నా వీడియోస్ని చూడకండి. మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోకుండా వేరే ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ఎందుకనంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, నేను చెప్పే వీడియో లేకపోతే నేను చెప్పే కాన్సెప్ట్ కానీ, నేను చెప్పేది ఏదైనా, నేను ఇచ్చేది ఏదైనా సరే, ఒక లేని వ్యక్తికి, అవేర్నెస్ లేని వ్యక్తికి కానీ, లేకపోతే తెలియని వ్యక్తికి, అంటే సబ్జెక్ట్ పరంగా తెలియని వ్యక్తికి యూజ్ అయితే, నాకు ఒక్కళ్ళు చదివినా సరే, ఒక్కళ్ళకి యూజ్ అయినా సరే చాలు. చాలా మంది అభ్యర్థులు బ్రదర్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, మాకు బాగా నచ్చింది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయండి అని చెప్పడం జరిగింది. నేను చేస్తాను. కాబట్టి ఎవరికైతే మాకు తెలుసులే ఇవన్నీ మేము ఎప్పుడో చూసాము అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. నేను పర్టికులర్గా మీరు కూడా నా వీడియో చూడండి. ఎందుకంటే మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం, ఆ టైంలో ఏదో ఒకటి చదువుకోండి, ఉపయోగపడుతుంది కదా. ఓకేనా? నెక్స్ట్ ఈ బుక్ అనేది ఇలా ఉంది చూడండి. స్ట్రగుల్ టు సక్సెస్. ప్రతి మనిషి ఇబ్బందులు పడితేనే సక్సెస్కి మార్గం అనేది ఒక హైవే లాగా ఉంటుంది. ఎందుకు అనంటే, దెబ్బ తగిలిన వాడికి అక్కడ ఎంత నొప్పి ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి నొప్పి తగిలిన వ్యక్తి నెక్స్ట్ టైం అలా ఉండను, అలా వెళ్ళకూడదు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సరే, మీకు జాబ్ అనేది కావాలి అనుకున్నప్పుడు కష్టపడి చదవండి. ఒకనొక టైంలో మాత్రం ఖచ్చితంగా జాబ్ అనేది మిమ్మల్ని వరిస్తుంది, ఖచ్చితంగా జాబ్ అనేది మీ దగ్గరకు వస్తుంది. ఇది మాత్రం నమ్మండి. కష్టపడిన వ్యక్తి ఎప్పుడూ కూడా ఫెయిల్ అవ్వడు. కాకపోతే మీ కష్టపడే విధానంలో ఏమైనా
తేడా ఉందేమో దాన్ని సరి చేసుకోండి. కానీ కష్టపడే వ్యక్తి ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఎప్పుడు కూడా డిఫాల్ట్ అవ్వడు, ఫెయిల్ అవ్వడం జరగదు. ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ 6th, నా ఫోన్ అనేది క్లియారిటీ లేదులే, నాది నార్మల్ ఫోనే, కానీ బుక్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ ఏంటంటే 6th నుంచి 10th వరకు ఎవరైతే చదవలేదో వాళ్ళు మాత్రం 6th నుంచి వెళ్ళండి. 10th చూస్తాను అనుకునేటప్పుడు ఇంత అవసరం లేదు కదా. కాబట్టి 6th నుంచి 10th వరకు ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళండి. ఎందుకు అని అంటే బేస్ అనేది మీకు స్టాండర్డ్ బాగుంటుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళండి. ఓకేనా. ఇలా ప్రతి ఒక్కటి విత్ డయాగ్రామ్స్ కూడా వేశాను, నేను ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. 9th ఫిజిక్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది 9th బయో, ఆల్రెడీ అందరి దగ్గర ఇది నేను పంపించాను. 9th ఇటు 9th కి సంబంధించిన ఫార్ములాస్, ప్రాబ్లమ్స్. చలనంలో మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. డిస్ప్లేస్మెంట్ ఏంటిది, లేకపోతే డిస్టెన్స్ అంటే ఏంటిది, లేకపోతే త్వరణం యాక్సలరేషన్ అంటే ఏంటిది, ప్రతి ఒక్కటి నీట్ గా ఇచ్చాను. మీరు ఖచ్చితంగా సమచలనం అంటే ఏంటిది, అసమచలనం అంటే ఏంటిది, ప్రతి ఒక్కటి నీట్ గా చదవాలి. ఇంకోటి ఏంటంటే నేను యూనిట్స్ కూడా మెజర్ చేశాను కాబట్టి చూడండి. ఇక్కడ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అది ఎలా ఉంటుందని అంటే డౌట్ అనేది రాదు. ఎందుకనంటే కాన్సెప్ట్ పరంగా ఇచ్చాను కదా. సపోజ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, ఆ వస్తువు యొక్క సగటు వడి అంట. వడి అంటే ఏంటిది, వడికి నేను ఫార్ములా రాశాను. ఏంటిది, సరాసరి వడి అంటే ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము. ఓకేనా. ఇప్పుడు ఒక వస్తువు 4 సెకండ్లో 16 మీటర్లు ప్రయాణిస్తుంది. ఓకేనా. 16 మీటర్లు దూరమే కదా, పక్కన పెట్టండి. ఆపై 2 సెకండ్లో మరో 16 మీటర్లు ప్రయాణిస్తుంది, ఇక్కడ దూరమే. ఇప్పుడు ప్రయాణించిన మొత్తం దూరం అంటే ఇదొక 16 మొత్తం ఎంత అవుతుంది, 32 మీటర్లు అనేది అవుతుంది. మరి ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం ఎంత, 4 సెకండ్లు 2 సెకండ్లు 6 సెకండ్లు. అంటే మీటర్ ఫర్ సెకండ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వడి యొక్క యూనిట్స్ వస్తుంది, అంతే కదా. మీటర్ ఫర్ సెకండ్ అంటే ఏంటిది, వేగానికి ప్రమాణం. ప్రతిదీ నేను క్లియర్ గా ఇచ్చాను మీకు. బహుశా ఇదిగోండి, ఇలా చూడండి, ప్రతిదీ కూడా నీట్ గా ఇచ్చాను. జాగ్రత్తగా ఖచ్చితంగా కాన్సెప్ట్ మాదిరిగా చదవండి, బట్టి పట్టద్దు. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బుక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను చేస్తాను. నేను చెప్పేది కొంచెం క్లియర్ గా చెప్తాను కాబట్టి కొంచెం స్లోగా చెప్పడం జరుగుతుంది. ఇక నుంచి దాన్ని కూడా రెక్టిఫై చేస్తాను, కొంచెం గమనించుకోండి. ఓకేనా. ప్రతిదీ కూడా నీట్ గా డయాగ్రామ్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా మీకు ఇంత రాయడానికి గల కారణం ఏంటంటే మీకు అర్థం కావాలని ఇంత తాపత్రయపడ్డాను. నాకు ఈ కష్టాన్ని వ్యర్థపరచకుండా మీరు చదివితే అదే నాకు పెద్ద సంతోషం. ఓకేనా. ప్రతి ఒక్కటి నీట్ గా ఇచ్చాను, జాగ్రత్తగా చదవండి. ఓకేనా. విత్ డయాగ్రామ్స్ తో ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. ఈ బుక్ అనేది ఎవరికైతే కావాలో వారు 7780601429 అనే నెంబర్కి 6th నుంచి 10th వరకు అయితే 800 రూపీస్ ఉంటుంది. 9th to 10th వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది. ఎందుకు ప్రైస్ ఉందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బుక్ చూడండి ఎంత బుక్ అంటే, ఇది దాదాపు 538 పేజీలు. అంటే తీసేటప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఏంది బ్రదర్ ఇంత ఏముంది దీంట్లో అని ఆశ్చర్యపోయారు. అంటే గొప్పగా ఏం చెప్పట్లేదు. ఓకేనా. 6th నుంచి 8th వరకు 800 రూపీస్ ఉంది విత్ డెలివరీ ఛార్జెస్ తోటి. అదేవిధంగా 9th and 10th అనేది 600 రూపీస్ ఉంది విత్ డెలివరీ ఛార్జెస్ తోటి. ఓకేనా. విత్ ప్రతి ఒక్కటి డయాగ్రామ్ ద్వారా మీకు చూపించడం జరిగింది. కాంతి మోస్ట్ ఇంపార్టెంట్, మిర్రర్ ఫార్ములా ప్రతిదీ నేను మెన్షన్ చేశాను, మీరు చదవాలి. దీన్ని మంచిగా తీసుకెళ్లి ఒక బీరువాలో పెట్టి రోజు పూజ చేస్తే పనికి రాదు. మీ కష్టం వృధా అవుతుంది, రాసినందుకు నా కష్టం కూడా వృధా అవుతుంది. ఓకేనా. కష్టపడి చదవండి. ఓకేనా. ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఓకేనా. ఒకసారి చూపిద్దామని ఇలా చూపించడం జరిగింది, ప్రతి ఒక్కరికి సెండ్ చేస్తాను. దయచేసి కొంచెం పేషెన్స్ అనేది ఉంచుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వాలనేదే నా యొక్క ఆశ. నేను ఆ విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.